తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి మనం కూడా అట్లా తెద్దామే, లేదంటే అంతకన్నా మంచి తెచ్చి పేరు తెచ్చుకుందామే అనేమన్నా ఆలోచన చేసిందా? ఈ రోజు 1000 కోట్ల రూపాయలతో రిలయన్స్ కంపెనీ తెస్తున్నా. నేను ఇక్కడికి కొన్ని వేల మందికి ఉపాధి చూపించబోతా ఉన్నా. రేపు అవసరమైతే మీకు కూడా చూపిస్తా. ఎకరాకు 30,000 రూపాయలు డబ్బులు ఇప్పిస్తా. లేదంటే మీరే పండించుకుంటే 70,000 ఇస్తారు. దాంట్లో నుంచి కరెంటు పట్టిస్తారు. ఇలా అభివృద్ధిని చూడకపోతే, చేసే పనిని మంచి అనకపోతుంది. ఈ రోజు తల్లికి వందనం ఇస్తే ఈ ఊర్లో ఎవరికి పడ్డాయమ్మా? 384 మంది పడితే 120 మంది తెలుగుదేశం వాళ్ళకి పడ్డాయి, 250 మందికి వాళ్ళకి పడ్డాయి. మరి వద్దని చెప్పొచ్చు కదా, వద్దని చెప్పొచ్చు కదమ్మా. మేము తీసుకోము తెలుగుదేశం వాళ్ళ చెప్పొచ్చు కదా. మరి మేము మోసగాళ్ళం, దగాకోరులం, మేము అందరినీ అమ్మాయిల్ని వేసననే వాళ్ళం, అమ్మాయిల మీద ఆడాల మీద రాళ్ళు చెప్పులతో కొట్టించే వాళ్ళం. మరి మమ్మల్ని మేము ఇచ్చే ఎందుకు తీసుకుంటున్నారు? మేము మోసగాళ్ళం అయితే అమ్మాయిలు లేడీస్ ని పట్టుకొని వేసేయాలంటారమ్మా. రే ఆమెను వేసి అన్నప్పుడు మన చెల్లి, మన అక్క, మన తల్లి ఏమవుతుందమ్మా? ఆ ఇంగిత జ్ఞానం ఉండదు. సరే, అరే నువ్వు ఎందుకు వేసి అన్నావు? ఆ ఆడ కూతుర్లు అన్నారు మన అక్కలతో చెల్లెలతో సమానం, ఇంకోసారి అంటే పార్టీని సస్పెండ్ చేస్తానాలుగా. ఏందంటే రాళ్ళు చెప్పులు వేయండి, వాళ్ళ మీద రాళ్ళు చెప్పులతో కొట్టిస్తారు. వాళ్ళ గౌరవం ఉందా? మళ్ళా రఫా నరుకుతామంటారు. రఫా నరికితే చేతులు గాలు నేర్పుతున్నాం. కాకపోతే సంస్కారం, మన నాయకుడు మనకి నేర్పించిన సంస్కారం. రఫా కత్తి సమాధానం కాదు, కత్తికి అభివృద్ధి సమాధానం, సంక్షేమం సమాధానం. అందుకని ఈ రోజు సంక్షేమం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉన్నా, ఆర్థిక వనరులు సహకరించకపోయినా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అటువంటి అనుపార అనుభవం. ఏం తింటున్నారు మీరు? ఎవరు మోసం చేశారు? మేము చేసినామా? మేము చేస్తున్నామా? 1290 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి పైప్ లైన్ ద్వారా ట్యాప్ ఇచ్చి వెలుగొండ నీళ్లు దాపాలని నిన్న పవన్ కళ్యాణ్ గారితో శంకుస్థాపన చేస్తున్నారు. మరి 5 ఏళ్ళు ఎందుకు చేశారు? 5 ఏళ్ల క్రితం మేము చేస్తున్నాము శంకుస్థాపన చేసింది. మరి ఏ ట్యాప్లు నీళ్ళు డబ్బులు ఏం చేసిండ్రు? ఎక్కడ పెట్టిండ్రు? ఈ రోజు ఒక్కొక్కటిగా ఈ ప్రాంతంలో బాగుపడాలని మనం అందరం వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నాం. ఫ్లోరిన్ నీళ్లు తాగుతున్నాం. కిడ్నీ బాధితులుగా ఎక్కువ మంది ఉంటా ఉన్నాం. ఎన్నో సమస్యలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా అధిగమించుకోవాలని చెప్పి ఈ రోజు కష్టపడి పని చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చూస్తా ఉన్నాం.